అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ షాకిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు యూకే ప్రధాని గట్టి సమాధానం చెప్పారు. భారత్ 2028 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా పయనిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న కీర్ స్టార్మర్ భారత్ సాధించిన అద్భుతమైన వృద్ధిని ప్రశంసించారు. ఇటీవల జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2028 నాటికి భారత్ను ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్న ప్రధాని మోదీని స్టార్మర్ అభినందించారు. 2047 నాటికి దేశాన్ని పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే వికసిత్ భారత్ దార్శనికత అద్భుతమని ప్రశంసించారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న అక్కసుతో ఇటీవల భారత్పై ట్రంప్ సుంకాలతో విరుచుకుపడ్డారు. రష్యా, భారత్ వాటి డెడ్ ఎకానమీలను మరింత దిగజార్చుకునే అవకాశముందని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్పై 50% సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపకపోతే మరిన్ని సుంకాలు విధిస్తానని హెచ్చరికలు చేశారు. కాగా ట్రంప్ వ్యాఖ్యలకు భారత్ ఇప్పటికే ధీటుగా బదులిచ్చింది. తాజాగా యూకే ప్రధాని కూడా ట్రంప్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మోదీతో భేటీ వేళ ట్రంప్కు గట్టి రిప్లై ఇచ్చిన కీర్ స్టార్మర్ తనతో పాటు 100 మందికి పైగా సీఈఓలు, పారిశ్రామికవేత్తలు, యూనివర్సిటీ ఛాన్సలర్లు, సాంస్కృతిక నాయకులతో కూడిన అతిపెద్ద ప్రతినిధి బృందంతో భారత్కు తీసుకువచ్చారు. అనేక విషయాలపై ప్రస్తుతం మోదీతో చర్చిస్తున్నారు. అనేక ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. మరోవైపు భారత్, యూకే మధ్య ఖరారైన వాణిజ్య ఒప్పందం గురించి కూడా కీర్ స్టార్మర్ ప్రస్తావించారు. ఇరు దేశాల సంబంధాల్లో ఆ డీల్ ఓ చారిత్రక మైలురాయి అని అభివర్ణించారు. అంతేగాక నాణ్యమైన ఉన్నత విద్యకు ఈ రోజుల్లో డిమాండ్ పెరుగుతోందని, అందుకే భారత్లో మరిన్ని బ్రిటిష్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సాంకేతికత, సృజనాత్మకత, కృత్రిమ మేధలో భారత్, యూకేల మధ్య పరస్పర సహకారం కొనసాగుతుందని వెల్లడించారు. ఇక ట్రంప్ హెచ్చరికలకు భారత్ వెనక్కి తగ్గకపోవడంతో అమెరికా అధ్యక్షుడు కాస్త వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ట్రంప్ పదే పదే మోదీని ప్రశంసించడం, మోదీ కూడా ఆయన పనులకు స్పందించడంతో ఈ గొడవ కాస్త సద్దుమణుగుతున్నట్లు అంతా భావిస్తున్నారు.